నిద్రపోతూ ఉన్న రాజు దగ్గరికి కావ్య కాఫీ కప్పుతో వచ్చి, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న పెనిమిటి గారు లేవండి, ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్న భర్త గారు కాఫీ తీసుకోండి అని తనని నిద్రలేపుతూ ఉంటుంది. ఇక కళ్ళు తెరిచి కావ్యని చూసి ఆశ్చర్యపోయిన రాజు, ఇక్కడికి ఎలా వచ్చావు, ఎప్పుడొచ్చావు, అయినా నేను అన్న మాటలకి బెదిరిపోయి భయపడిపోయి వచ్చావు కదా అని అంటూ ఉంటే, ఇక కావ్య అయితే అందుకు ఏమాత్రం కాదు అని సమాధానం చెప్తూ ఉంటుంది. అయితే నీ పొగరు తగ్గలేదన్నమాట అని అంటూ ఉన్న రాజు మాటలకి ఏమాత్రం తగ్గలేదు, అయినా నేను అందుకోసం రాలేదు, ఇక్కడ ఉండిపోవడానికి కూడా ఏం కాదు, నా ఛార్జర్ కోసం వచ్చాను, అలాగే నా చెప్పులు ఉన్నాయి, అవి కూడా తెగిపోయి ఉన్నాయి, వెళ్తూ వెళ్తూ కుట్టించుకొని వెళ్ళాలి, మీరు లేచి ఈ కాఫీ తాగి స్నానం చేసి నన్ను డ్రాప్ చేయండి అని అంటూ ఉంటే, ఏంటి నిన్ను డ్రాప్ చేయడానికి మాత్రం భర్త కావాలనా అని రాజు అంటుంటే, మరి మీ అమ్మగారిని చూసుకోవడానికి మాత్రం భార్య కావాలనా అని కావ్య అంటూ ఉంటుంది. అయినా ఏంటి గడప తొక్కనని వెళ్ళావు, ఎలా వచ్చావు అని అంటున్న రాజు మాటలకి, అవును నేనేమి గడప తొక్కి రాలేదు, దాటుకొనే వచ్చాను, ఎవరైనా గడప దాటుకొనే వస్తారు, ఎవరు తొక్కిరారు అని సమాధానం చెప్తున్న కావ్య మాటలకి, సరేలే ఎలాగో వచ్చావు కదా ఇక్కడే ఉండిపో అని అంటూ ఉన్న రాజు మాటలకి, ఇక కావ్య అయితే ఎలా ఉండాలండి, ఏ రూపంలో ఉండాలి, ఏ హక్కుతో ఉండాలి, భారీగా ఉండాలా, కోడలుగా ఉండాలా, ఇల్లాలుగా ఉండాలా, వంట మనిషిగా ఉండాలా, లేక సాటి మనిషిగా ఉండాలా, లేక మీ దయాదాక్షిణ్యం కోసం ఎదురు చూసే దానిలాగా ఉండాలా, ఏ హక్కుతో ఉండాలి, ఏ పోస్టులో ఉండాలి చెప్పండి అని అదిరించి బెదరగొడుతూ ఉంటుంది. ఇక రాజు అయితే ఏంటి ఇన్ని రీజన్స్ ఉంటాయా అని ఆశ్చర్యపోతుంటే, అవును ఉంటాయి, నేను ఇక్కడే ఉండాలంటే మీరు కిందకి వచ్చి నేను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఎవరి బలవంతం మీద నేను కాపురం చేయలేదని బాండ్ పేపర్ మీద సంతకం పెడితే అప్పుడు ఉంటాను అని అంటూ ఉన్న కావ్య మాటలకి, చచ్చినా నేను ఆ పని చెయ్యను అని రాజు అంటుంటే, చచ్చినా నేను కూడా ఇక్కడ ఉండను అని కావ్య అంటూ ఉంటుంది. సరేలే ఆ కాఫీ ఇట్టివ్వు అని అడుగుతూ ఉంటే, ఇక నేనివ్వను అని కావ్య అంటూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళ ఇంట్లో పని మనిషి వచ్చి, లేయండి బాబుగారు కాఫీ తీసుకోండి అని అంటూ ఉంటే, ఇక ఆశ్చర్యపోయి కళ్ళు తెరిచి, ఏది ఆ కళావతి ఎక్కడికి పోయింది అని అంటూ ఉంటే, ఓహో కావ్యమ్మ గారా, రాలేదు కదా బాబుగారు, మీరేదో కలగడినట్టున్నారు, కాఫీ తీసుకోండి అని చెప్పిక అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది. ఇక రాజు అయితే ఇదంతా కలలో వచ్చి కూడా అంత పొగరుగా మాట్లాడిందా, ఆ కళావతిని కలలో కూడా ఇంటికి తీసుకురాకూడదు అని అనుకొని ఆ కాఫీ తాగుతాడు. ఇదేంటి ఈ కాఫీ ఇలా ఉంది, కళావతి పెట్టిన కమ్మటి కాఫీలాగా లేదే అని అక్కడ పెట్టేసి, ఆ కళావతికి నేను ఇంతలా అలవాటు పడిపోయానా అని అనుకుంటూ ఉంటాడు.